రోజు మాధవ్ పైన కోప్పడమే సరిపోతుంది. ఇప్పుడు మాధవ్ని ఒక ఆట ఆడుకోవాలి. మాధవ్లోని అమాయకత్వం, టెన్షన్, ప్రేమ అన్నీ ఇప్పుడు బయటికి తీసుకురావాలి. ఏంటి గురుడు పడుకున్నాడు? అప్పుడే నిద్రపోయాడా ఏంటి? ఏంటి అమ్మాయి గారిలో ఉలుకు పలుకులేదు? మేడం గారికి అంత బాగా నిద్ర పట్టిందా ఏంటి? ఏంటి నువ్వు ఇక్కడ పడుకున్నావు? ఇదేదో బాగుంది. నువ్వొచ్చి నేను పడుకునే దగ్గర పడుకొని మళ్ళీ రివర్స్ లో నన్ను క్వశ్చన్ వేస్తున్నావు. అవును మరి, ఈ మంచం నీదని శాసనాల గ్రంథంలో రాసి పెట్టుందా? శాసన గ్రంథాల్లో ఎందుకు రాస్తారులేండి. ఏంటి ఎక్కడికి తీసుకొచ్చావు? అమ్మా, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎలా ఉందో తెలుసుకోవాలి. అప్పుడే నెక్స్ట్ ప్లాన్స్ ఈజీగా వేయొచ్చు. అవును నిజమేనే. కొట్టుకుంటుంటే త్వరగా విడదీయొచ్చు, కలిసుంటే కొంచెం కష్టపడాలి. ఏది ఏమైనా కానీ వాళ్ళిద్దరి మధ్య మనం దూరం పెంచాలి. విందాం పద. ఎలా అయినా ఈరోజు మాధవ్తో ఇక్కడే ఉండాలి. మాధవ్ పక్కనే పడుకోవాలి. మాధవ్ని రెచ్చగొట్టాలి. అప్పుడే అది కుదురుతుంది. ఈ తింగర బుచ్చి ఈరోజు ఎందుకో పైకెక్కింది. రోజు నేను వెంటపడుతుంటే దూరం వెళ్ళిపోతుంది. ఈరోజు నేను రివర్స్ గేర్లో వస్తాను. ఖచ్చితంగా ఈరోజు ఇక్కడే పడుకుంటుంది. ఏంటలా చూస్తున్నావు? దిగు దిగు, అక్కడ పడుకో. హలో, ఏంటిది? రోజు నువ్వు కదా అక్కడ పడుకునేది. నీ స్థానం అక్కడ, నా స్థానం ఇక్కడ. అవును మరి, ఇదొక సింహాసనం, నువ్వొక రాజువి. నా స్థానం అక్కడ ఇక్కడ అని డిసైడ్ చేస్తున్నావు. రోజు నేనే కదా అక్కడ పడుకుంటాను. ఈ రోజు నువ్వు అక్కడ పడుకో. అదేం కుదరదు. ఇక్కడ నేను నాకు నచ్చినట్లు ఫ్రీగా పడుకుంటాను.